హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2024లో మహీంద్రా వాళ్ళు లాంచ్ చేసినటువంటి థార్ రాక్స్ కంప్లీట్ రివ్యూ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసరికి మిడ్ వేరియంట్ అయినటువంటి MX-5 వేరియంట్. టోటల్గా ఈ కార్ అనేది 7 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. బ్లాక్, వైట్, రెడ్, డీప్ ఫారెస్ట్, బ్లూ, గ్రే అని ఇట్లా 7 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. మనం చూస్తున్న కలర్ వచ్చేసరికి బ్లాక్ కలరు అండ్ ఒక 6 to 7 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. MX-1, MX-3, MX-5, AX-3L, AX-5L, AX-7L అని ఇట్లా డిఫరెంట్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. 4x2, 4x4లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్టీరియర్ వైజ్గా చూద్దాము. సో చూడొచ్చు ఎలా ఉందో. బానెట్లో మేజర్గా చేంజ్ అయితే ఏం లేదు. ఫ్రంట్ 2 వైపర్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇంకా హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడితే ఇక్కడ వచ్చేసరికి C షేప్డ్ LED DRLs ఉంటాయి. LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ మార్కెట్ మనం ఇన్స్టాల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పాత తార్లో చేయించుకునే వాళ్ళం కదా, అట్లా అవసరం లేదు. అండ్ ఈ హెడ్ ల్యాంప్స్ తీసుకొని తారు ఏదైతే మన ఓల్డ్ తార్ ఉందో దానికి కూడా ఇన్స్టాల్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు గ్రిల్ చూస్తున్నారు కదా, గ్రిల్ వచ్చేసరికి ఇది స్లాటెడ్ టైప్ ఆఫ్ గ్రిల్ అనమాట. సో ఇట్లా బాక్సీగా స్లాటెడ్ టైప్లో ఉంటుంది. 6 స్లాట్స్ ఉంటాయి. అండ్ చూడడానికి మన రెగ్యులర్ తార్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకా ఫ్రంట్ బంపర్ ఏదైతే చూస్తున్నామో ప్రీవియస్ తార్లో ఎట్లా అయితే ఉంటుందో అట్లనే ఉంటుంది అనమాట. ఎల్ఈడిలో ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి. సో చెక్ చేయొచ్చు. సెంటర్లో ఏదైతే బంపర్లో సెంటర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఇట్లా గన్ మెటల్ గ్రే కలర్లో ఉందన్నమాట. సో రిమైనింగ్ ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అనేది ఇలా ఉండిద్ది. అండ్ ఇక్కడ వెహికల్ మనకు స్టక్ అయినప్పుడు టోయింగ్ బుక్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంజన్కి ఫ్రంట్ సైడ్ ఇట్లా స్కిడ్ ప్లేట్ లాగా ఉందన్నమాట. మట్ ఇలాంటివి ఏం పడకుండా. సైడ్ లుక్ వచ్చేసరికి బండి చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. తార్తో మాత్రం అసలు కంపేర్ చేయలేము దీన్ని. ఇప్పుడు ఏదైతే వీల్ బేస్ ఉందో, వీల్ బేస్ అంటే ఈ వీల్కి మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది కదా, ఈ డిస్టెన్స్ అనేది స్కార్పియో ఎందుకంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వీల్ ఆర్చ్ క్లాడింగ్ అనేది రెగ్యులర్ ఏదైతే ఉంటుందో దానిలానే ఉంటుంది. నార్మల్ ఇండికేటర్ ఉంటుంది, చెక్ చేయొచ్చు. హాలోజన్లో వీల్స్ వచ్చేసరికి 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి డబుల్ విష్ బోన్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. ORVMs అనేవి ఇట్లా ఉంటాయి బ్లాక్ కలర్లో. ఇట్లా బ్లాక్ కలర్లో డోర్ ఓపెనర్స్ వస్తాయి అనమాట. కీ ఇట్లా ఉంటుంది, కీ ప్రొవిజన్ అనేది. అండ్ విండో సైజ్ అనేది ఇలా ఉండేది అనమాట. సెకండ్ విండో వచ్చేసరికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది. సో చూడొచ్చు 1 feet అలా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి పైకి కిందికి ఇట్లా రోల్ అవుతుంటుంది. ఈ డోర్ ఓపెనర్ అనేది ఇట్లా బాడీ కలర్లో వచ్చింది. ఇది వచ్చేసరికి ఇట్లా బ్లాక్ కలర్లో వచ్చింది. అంతే మేజర్ చేంజ్ వచ్చేసరికి. అండ్ చూడొచ్చు 4th స్టెప్ కూడా ఉంది. ఇది కూడా సేమ్ ఎలా అయితే ఫ్రంట్లో వచ్చింది కదా గన్ మెటల్ గ్రే కలర్, సేమ్ అదే విధంగా గన్ మెటల్ గ్రే కలర్లో వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇంకా రియర్లో వచ్చేసరికి ఇది MX-5 వేరియంట్ కాబట్టి ఇక్కడ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈ MX-5 వేరియంట్లో 4x4 కనుక తీసుకుంటే ఇప్పుడు మీకు డిస్క్ బ్రేక్స్ వస్తాయన్నమాట. రియర్లో కూడా క్లాడింగ్ చెక్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి క్వార్టర్ గ్లాస్ అనమాట. ఇది వచ్చేసరికి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఇట్లా క్యామెల్, ఇట్లా జీప్ ఇంబ్లమ్స్ అనేవి చెక్ చేయొచ్చు. సో ఇంకా రియర్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇలా ఉండిద్ది అనమాట కార్ది. రెగ్యులర్ దాంతో కంపేర్ చేస్తే చాలా చేంజ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ చేంజ్ వచ్చేసరికి రూఫ్ అనమాట. రూఫ్ అనేది ఎట్లానంటే ఇంత ముందుకు వచ్చేసరికి ఫైబర్ రూఫ్ ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసరికి మెటల్ రూఫ్ వచ్చింది. అండ్ దీని డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. సో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది LEDలో. వైపర్, వాషర్, డీఫాగర్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది MX-5 వేరియంట్ కాబట్టి నార్మల్ స్టీల్ వీల్ వస్తుంది, అలాయ్ వీల్ అయితే రాదు. సో అది కనబడకుండా ఇట్లా కవర్ ఇచ్చారు, చాలా బాగుంది. ఈ కవర్ అనేది టాప్ ఎండ్లో రాదు, ఎందుకంటే టాప్ ఎండ్లో అలాయ్ వీల్ వస్తుంది కాబట్టి ఇవ్వరు. ఇక్కడ అలాయ్ వీల్ రాదు కాబట్టి ఇక్కడ ఇస్తున్నారనమాట. రియర్ పార్కింగ్ కెమెరా అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. C షేప్డ్ LED టైల్ ల్యాంప్స్ వస్తాయన్నమాట. సెంటర్లో బల్బ్స్ ఉన్నాయి. సేమ్ ఈ డోర్ ఓపెనర్ కూడా బ్లాక్ కలర్లో ఉందన్నమాట. రిఫ్లెక్టర్ ఉంది, నార్మల్ రిఫ్లెక్టర్ ఉంది. అండ్ సేమ్ గన్ మెటల్ గ్రే కలర్లోనే సెంటర్లో వచ్చింది. 2 రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ రియర్లో కూడా టోయింగ్ హుక్ ఇచ్చారనమాట. మనం ఇక్కడ నుంచి బండిని బయటికి లాగొచ్చు. అండ్ ఇక్కడ ట్యాంక్ వచ్చేసరికి DF ట్యాంక్ అనమాట ఇది. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చెక్ చేయొచ్చు ఎలా ఉంది. క్రేజీ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది వెహికల్లో. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట, ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా ఈ కార్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసరికి ఈ పర్టికులర్ MX-5 వేరియంట్ వచ్చేసరికి
పెట్రోల్లో అవైలబుల్గా ఉంటుంది, డీజిల్లో అవైలబుల్గా ఉంటుంది, మాన్యువల్, ఆటోమేటిక్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ 4x4 కావాలనుకున్నట్లయితే మాత్రం ఓన్లీ ఈ వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 4x4 కావాలి అనుకున్నట్లయితే ఈ MX-5 వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ దట్టు ఓన్లీ మాన్యువల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అనమాట 4x4 అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆటోమేటిక్ 4x4 కావాలి అనుకున్నట్లయితే AX5L వేరియంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఉండేది గైస్ ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అనేది. ఇంకా ఇందులో ఇంజిన్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్రోల్ ఇంజిన్ గురించి మాట్లాడదాము. పెట్రోల్ ఇంజిన్ వచ్చేసరికి 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వస్తుంది అనమాట. ఈ ఇంజిన్ అనేది 162 PS ఆఫ్ పవర్, 330 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. డీజిల్ వచ్చేసరికి 2.2 లీటర్ హెమ్హాక్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి 152 PS ఆఫ్ పవర్, 330 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక 4x4 తీసుకోవాలి అనుకుంటే 4x4 వచ్చేసరికి 175 PS ఆఫ్ పవర్, 380 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది అనమాట. 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కనుక తీసుకుంటే ఈ స్పెక్స్ అనేవి వస్తాయన్నమాట వెహికల్కి. అసలుకి లెంత్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. వెహికల్ అనేది చాలా ఎక్కువ ఉంది, నియర్లీ 4400 mm ఆఫ్ లెంత్ ఉంటుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఎక్కడ తక్కువ కాదు, చాలా క్రేజీ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. కొంతమంది అనుకోవచ్చు వీల్ బేస్ పెరిగింది కదా, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తగ్గే తగిలే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. రెగ్యులర్ తార్తో కంపేర్ చేస్తే ఒక 10 to 15 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత పైకి ఉందో. బూట్ యాక్సెస్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ దీన్ని పుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు నార్మల్గా యాక్సెస్ చేయొచ్చు, ఇలా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంకొంచెం ఎక్కువ బూట్ స్పేస్ కావాలి అనుకున్నట్లయితే దీన్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా టోటల్ బూట్ స్పేస్ వచ్చేసరికి 447 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. సో చెక్ చేయొచ్చు. ఇక్కడ చిన్న నెట్ కూడా వచ్చిందనమాట, ఇక్కడ ఏమైనా చిన్నవి పెట్టుకోవడం కోసం. ఇక్కడ 12 volt పవర్ యాక్సెసరీ సాకెట్ ఉంది, సో ఎయిర్ ఇట్లాంటివి ఫిల్ చేసుకోవడం కోసం. అలాగే కొన్ని ఇట్లా హూక్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి ఏదైతే ఇది ఉంటుందో ఇది ఇక్కడ మనము పట్టి లాగితే ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. లోపల నుంచి ఇంతకు ముందుకు ఫ్యూయల్ లిడ్ అనేది మనం ఇక్కడ మాన్యువల్గా ఓపెన్ చేయాల్సి ఉంటుంది కదా, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఆటోమేటిక్గా నార్మల్ రెగ్యులర్ కార్స్కి ఓపెన్ అవుతుంది కదా, అలా ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అలా ఓపెన్ అవ్వకపోతే ఇప్పుడు నేను చూపించా కదా, ఇక్కడ నుంచి ఒక వైర్ ఉంటుంది అనమాట. వైర్ లాగగానే మీకు ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. టోటల్గా ఇందులో 57 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది వస్తుంది గైస్. ఇంటీరియర్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయన్నమాట. ఓవరాల్గా ఇట్లా వైట్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ ఉంటుంది, వైట్ విత్ బ్లాక్ ఇంటీరియర్స్ వస్తాయన్నమాట. సో చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డోర్ ప్యాడ్ నుంచి స్టార్ట్ చేద్దాము. డోర్ ప్యాడ్లో వచ్చేసరికి ఇది MX-5 వేరియంట్ కాబట్టి హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది. ఎక్కడ సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ అయితే లేదు. ఇక్కడ తారు గన్ మెటల్ గ్రే కలర్లో ఉంది. క్రోమ్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి, 4 పవర్ విండోస్ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. ORVMస్కి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫోల్డ్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు ఈ పర్టికులర్ వేరియంట్లో. బాటిల్ హోల్డర్ వస్తుంది, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా బాటిల్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సీట్స్ వచ్చేసరికి లెదర్ సీట్స్ వస్తున్నాయి. MX-5 వేరియంట్ నుంచే అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తున్నాయి అనమాట. సో వీటిని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. పర్ఫోరేటెడ్ ట్రీట్మెంట్తో వస్తుంది, ఇది ఒక గుడ్ థింగ్. బ్రీతబుల్ ఉంటుంది అనమాట. మాన్యువల్గా మీరు హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ వేరియంట్లో. ఇఫ్ ఇన్ కేస్ టాప్ ఎండ్ కనుక తీసుకుంటే 6-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది అనమాట. బట్ ఇది మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనమాట. మనం చూస్తున్నది ఆటోమేటిక్ కాబట్టి డెడ్ పెడల్ వస్తుంది. ఈవెన్ మాన్యువల్లో కూడా డెఫినెట్గా డెడ్ పెడల్ అనేది వస్తుంది అనమాట. డాష్ బోర్డ్లో చూడండి, హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది బ్లాక్లో ఇచ్చారు, హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది కిందికి వైట్లో ఇచ్చారు. బట్ ఓవరాల్గా మొత్తము బ్లాక్లో ఇచ్చుంటే బాగుండేది, బికాజ్ తార్ అనేది మనము ఎక్కువగా ఆఫ్ రోడింగ్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ బ్లాక్ ఇచ్చుంటే ఎక్సలెంట్ ఉండేది. బట్ బ్లాక్ ఇచ్చినా కానీ డెఫినెట్గా మరకలు, బురద లాంటి మరకలు అనేవి డెఫినెట్గా కనిపిస్తాయి. వైట్ ఇచ్చినా కానీ, కాకపోతే వైట్ అనేది ఇంకొంచెం హై మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఈ బటన్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేయగానే మనకు ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ట్రాక్షన్ కంట్రోలర్ ఉంటుంది, ఇది ఇల్యూమినేటెడ్ లైటింగ్స్. ఇక్కడ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడం కూడా ఇక్కడే ఉంటుంది అనమాట కంట్రోలర్. ఇక్కడ డమ్మీ వచ్చింది, ఇక్కడ డమ్మీ వచ్చింది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ వస్తున్నాయి, వాటిని ఆన్ ఆఫ్ చేసుకునే కంట్రోలరు. హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంటుంది, ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్ అనమాట. హెడ్ ల్యాంప్ లెవెలర్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. స్పీకర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, 1 and 2 అక్కడ. రిమైనింగ్ 2 వచ్చేసరికి ఇక్కడ టాప్లో ఉన్నాయి చూడండి. టోటల్గా 4 స్పీకర్స్ వస్తాయి అన్నమాట. ట్వీటర్స్ వచ్చేసరికి 2 ట్వీటర్స్ వస్తాయి. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్తో వస్తుంది వెహికల్ అనేది. ఏసీ వెంట చూస్తే ఇట్లా రౌండెడ్ ఉంటుంది.
సో ఇట్లా రౌండెడ్ ఉంటుంది, ప్రీవియస్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ రౌండ్ అనేది గ్లాస్ బ్లాక్లో ఉంటుంది అండ్ దీంట్లో క్రోమ్ ట్రీట్మెంట్ అనేది చెక్ చేయవచ్చు. ఫ్రంట్ ఇలా మనం మంచిగా హ్యాండిల్స్ ఇచ్చారు ఈజీగా యాక్సెస్ చేయడం కోసం. సో దీన్ని హోల్డ్ చేసి మనము ఇలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం యాక్సెస్ చేసాము. ఇది MX5 వేరియంట్ కాబట్టి ఇందులో అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది. మీరు నెక్స్ట్ వేరియంట్ కనుక తీసుకుంటే ఇందులో మీకు 10.25 ఇంచు HD ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. జస్ట్ లైక్ మనకు XUV 700, మహీంద్రా XUV 3XO ఉన్నాయి కదా, ఎలా అయితే అందులో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉందో సేమ్ అదే టైప్లో ఇక్కడ కూడా మనకు వస్తుంది అనమాట నెక్స్ట్ వేరియంట్ నుంచి. లెఫ్ట్ సైడ్లో చూడండి టాకోమీటర్ ఉంటుంది, సెంటర్లో ఒక చిన్న మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది, రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది. ఇంకా స్టీరింగ్ వీల్ అనేది మనకు తెలుసు కదా, స్కార్పియో ఎన్ అలాగే XUV 700 ఎలా అయితే స్టీరింగ్ వీల్ ఉంటుందో సేమ్ స్టీరింగ్ వీలు, దట్టు పవర్ స్టీరింగ్ వీల్ అనమాట. ఇది చాలా ఈజీగా కార్ ఎలా అయితే మెనూవర్ చేస్తామో అంత ఈజీగా దీన్ని మెనూవర్ చేయొచ్చు. దట్టు ఇది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్ మాత్రమే ఇచ్చారు, లెదర్ ర్యాప్డ్ ట్రీట్మెంట్తో వస్తుంది. డీ కట్ స్టీరింగ్ వీల్ అనమాట. లెఫ్ట్ సైడ్లో చూడండి ఏవైతే కమాండ్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ అలాగే ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా సెంటర్ కన్సోల్లో చూస్తే ఇది మనకు 10.25 ఇంచ్ HD టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఇన్బిల్ట్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. టోటల్గా 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్తో వస్తుందన్నమాట. ఈ పర్టికులర్ వేరియంట్ అనేది ఎలాంటి కనెక్టెడ్ కార్ ఫీచర్స్తో రావట్లేదు, ఆడాస్ కూడా రావట్లేదు అనమాట. ఆడాస్ ఇలాంటివి కావాలనుకున్నట్లయితే AX5L వేరియంట్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు AX5L వేరియంట్ తీసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మంచి స్మార్ట్ ఫీచర్స్ కావాలి అనుకున్నట్లయితే. ఇంకా సెంటర్లో చూస్తే సేమ్ 2 ఇట్లా ఉన్నాయి AC వెంట్స్ అనేవి, నార్మల్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ AC కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు, మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ అనేది నెక్స్ట్ వేరియంట్ నుంచి ఉంటుంది. ఇది డమ్మీ బటన్, ఇక్కడ వచ్చేసరికి ప్యాసింజర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా సెకండ్ ప్యాసింజర్ ఏదైతే ఎయిర్ బ్యాగ్ ఉందో ఆన్ ఆఫ్, హెజార్డ్ బటన్. డ్రైవ్ మోడ్స్ ఉంటాయి ఇందులో, టోటల్గా 2 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, జిప్ జూమ్ అని 2 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే 15 వాట్ Type-C పోర్ట్ ఉంది, నార్మల్ USB పోర్ట్ ఉందన్నమాట. వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది, ఇది ఒక గుడ్ థింగ్ ఈ వేరియంట్లో. సో ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట. సెంటర్ కన్సోల్లో వచ్చేసరికి సేమ్ క్రోమ్ ట్రీట్మెంట్తో ఇట్లా సరౌండింగ్ వస్తుంది. ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 4x4 కనుక తీసుకుంటే ఇక్కడ సేమ్ ఇలాంటిదే ఒక రాడ్ వస్తుంది అనమాట. సో దాంతో మనము ఎంగేజ్ చేయొచ్చు, 2 వీల్ డ్రైవ్ 4 వీల్ డ్రైవ్. ఇక్కడ వచ్చేసరికి మాన్యువల్గా ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇందులో హైలైట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, అదొక గుడ్ థింగ్. ఇఫ్ ఇన్ కేస్ మీ కారు కనుక స్టార్ట్ అవ్వకపోతే, కీలో ఏదైనా బ్యాటరీ లేకపోయినా స్టార్ట్ అవ్వకపోతే కీ అనేది ఇక్కడ పెట్టి రబ్ చేస్తే ఈజీగా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇదొకటి. అండ్ ఇంకా సెంటర్లో ఆమ్రెస్ట్ వచ్చేసరికి ఇలా ఉండిద్ది. ఇది వచ్చేసరికి ఇది ఒకటి మాత్రమే స్లైడింగ్ ఉంటుంది, ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఇది కూడా మంచిగా అని చెప్పొచ్చు. ఇది ముందుకు ఉండడం వల్ల ఇది డ్రైవర్ యూజ్ చేసినా, ఇది లోపలికి ఉన్నా కానీ ప్యాసింజర్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇట్లా బెజల్లెస్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అనేది చెక్ చేయొచ్చు ఎలా ఉందో. చాలా క్లాస్గా ఉంది చూడడానికి, చాలా నీట్గా ఉంది అసలుకి. అండ్ సన్ గ్లాస్ హోల్డర్ ఒకటి ఉంటుంది, ఫ్రంట్లో రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ ఇవి LED రీడింగ్ ల్యాంప్స్ అనమాట. ఇది MX5 వేరియంట్ కాబట్టి ఇందులో సింగిల్ పెన్ సన్ రూఫ్ వస్తుంది. ఈ సింగిల్ పెన్ సన్ రూఫ్ అని తీసి పడేయకండి. ఇది వచ్చేసరికి నార్మల్ టాటా నెక్సాన్ ఈ కార్స్తో కంపేర్ చేస్తే ఇంకొంచెం పెద్ద సైజే ఉంటుంది అనమాట వాటితో కంపేర్ చేస్తే. సో ఇది సింగిల్ పెన్ సన్ రూఫ్ అని తక్కువ అయితే అంచనా వేయొద్దు దీన్ని. అండ్ ఇక్కడ మైక్ ప్లేసింగ్ కూడా ఉంది, చెక్ చేయొచ్చు. అండ్ ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో చూడండి వ్యానిటీ మిర్రర్ వస్తుంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో వచ్చేసరికి టికెట్ హోల్డర్ మాత్రమే వస్తుంది అనమాట. ఇక్కడ డ్రైవర్ సీట్లో కనుక కూర్చుంటే ఇలా ఉండిద్ది అనమాట. వ్యూ అనేది ఎక్సలెంట్ ఉంది, వ్యూ అనేది చూడడానికి. ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ మనకు ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద బానెట్ అనేది ఈజీగా కనిపిస్తుంది. ఇంకా డాష్ బోర్డ్లో చూస్తే ఇక్కడ మనకు లాకబుల్ గ్లో బాక్స్ వస్తుంది. గ్లో బాక్స్ అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు, ఎలా అయితే మనకు ఓల్డ్ కార్ ఉందో సేమ్ సైజ్ ఆఫ్ గ్లో బాక్స్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మహీంద్రా ఏదైతే కంపెనీ నుంచి సీరియల్ నెంబర్ ఉంటుందో ఆ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. చూడొచ్చు మంచిగా నీట్గా. సో అదొక ప్రైడ్ మూమెంట్ అన్నట్టుగా వాళ్ళు అట్లా ఇస్తూ ఉంటారు. ఇంకా ట్వీటర్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయి, ఫ్రంట్ ఇక్కడ ఒక ట్వీటర్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఒక ట్వీటర్ ఉందన్నమాట. సో ఇదన్నమాట ఇప్పుడు సెకండ్ డోర్ ప్యాడ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ వైట్ కలరు బ్లాక్ కలరు కాంబినేషన్ వస్తుంది. పవర్ విండో కంట్రోలర్ ఉంటుంది ఇక్కడ కూడా, ఇది ఒక గుడ్ థింగ్. సెంటర్లో ఇవ్వకుండా ఇక్కడే ఇచ్చారు, బెస్ట్ థింగ్ అని చెప్పాలి. తార్ బ్యాడ్జింగ్, సేమ్ క్రోమ్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్, ఇక్కడ కూడా బాటిల్ హోల్డర్ వస్తుంది, అది హైలైట్. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ యాక్సెస్ చేయడానికి కూడా సేమ్ హ్యాండిల్ వస్తుంది అనమాట. ఇంకా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, లేడీస్ అయినా కానీ ఎవరైనా కానీ చాలా ఈజీగా ఎక్కొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకంటే ముందు సెకండ్ రో అనేది
ఇలా ఉంటుంది. రియర్లో 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తాయి. సెంటర్లో ఒక ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తుంది అనమాట. ఇది ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది, ఇవి 2 అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక ఆమ్రెస్ట్ అనేది చెక్ చేయొచ్చు, 2 కప్ హోల్డర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా కంప్లీట్గా సీట్స్ అనేవి వైట్ కలర్లో ఉంటాయి. లెదర్ సీట్స్ పర్ఫోరేటెడ్ ట్రీట్మెంట్తో వస్తుంది. ఈవెన్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా. సో చిల్డ్రన్స్ని కూడా ఐసోఫిక్స్ ఏదైతే చైల్డ్ సీట్ ఉంటుందో దాన్ని ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ ప్లేస్ చేసుకొని ఇక్కడ లెగ్ వేసుకొని ఇలా యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏజ్డ్ వాళ్ళైనా కానీ చాలా ఈజీగా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెకండ్ రో మీరు చూస్తే ఏదైతే ఫ్లోర్ ఉందో ఫ్లాట్ ఉంది, ఇక్కడ మధ్యలో హంప్ రావడం ఇట్లాంటిది ఏం లేదు. సో సెంటర్లో కూర్చున్నా కానీ లేదు ఆర్ఎల్స్ 4 మెంబర్స్ కూర్చున్నా కానీ ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. 4 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు నన్ను అడిగితే. సో ఒకసారి మీరు చూడొచ్చు నీ రూమ్ అనేది ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఫ్రంట్ సీట్స్ ఉన్నాయో వీటికి స్కూప్డ్ అవుట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇలా ఇవ్వడం వల్ల ఇంకా చూడండి, సో ఇట్లా ఇబ్బంది టచ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దట్టు డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నేను కంప్లీట్గా వెనక్కి జరిపాను. సో ఈవెన్ దో ఇంత ఉందన్నమాట. డ్రైవర్ అనేవాడు ఇంత వెనక్కి అయితే ఉంచారు కాబట్టి సో మీకు డీసెంట్ అమౌంట్ ఆఫ్ నీ రూమ్ అయినా కానీ లెగ్ రూమ్ అయినా కానీ ఉంటుంది అనమాట. అండర్ థై సపోర్ట్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఎలా ఉందో. రియర్లో ఏసీ వెంట్ వస్తుంది, దీనికి కూడా క్రోమ్ సరౌండ్ వస్తుంది, చెక్ చేయండి. రియర్లో ఒక టైప్ సి పోర్ట్ అనేది వస్తుంది అనమాట. ఈవెన్ ఇక్కడ ఫోన్ ప్లేస్ చేసుకోవడం కోసం ప్రాపర్ స్పేస్ అనేది ఇచ్చారు. ఫ్రంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీటు వాటికి బ్యాక్ సైడ్లో పాకెట్ ఉంది. సో దట్ మ్యాగజైన్స్ కానీ ఏవైనా చిన్న చిన్న పేపర్స్ ఉంటే అందులో పెట్టేయచ్చు అనమాట. ఇంకా రియర్లో వచ్చేసరికి రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇలా వచ్చాయి. క్రెటా వస్తుంది కదా, క్రెటాలో ఎలా అయితే వస్తాయో సేమ్ అలాగే రీడింగ్ ల్యాంప్స్ అనేవి రియర్లో ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ కూడా డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా మనం పట్టుకోవడం కోసం మంచిగా ప్రాపర్గా హోల్డ్ చేయడం కోసం. కోట్ హూక్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇదనమాట మనం సెకండ్ రోలో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉండిద్ది గైస్. ఇదన్నమాట ఓవరాల్గా చూస్తే మహీంద్రా థార్ రాక్స్ కంప్లీట్ ఓవర్ వ్యూ అనమాట. చూడండి ఇక్కడ ఇంతకుముందు మనకి ఇక్కడ థార్ అని వచ్చేది, ఇప్పుడు రాక్స్ అని వస్తుంది. ఇది 4x4 కాదు కాబట్టి ఎలాంటి బ్యాడ్జింగ్ లేదు. రియర్ వీల్ డ్రైవ్ అనే బ్యాడ్జింగ్ కూడా లేదనమాట. 4x4 అనే బ్యాడ్జింగ్ కూడా లేదు. 4x4 తీసుకుంటేనే 4x4 బ్యాడ్జింగ్ వస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ తీసుకుంటే ఎలాంటి బ్యాడ్జింగ్ రాదు. మీరు 4x4 కూడా ఇక్కడ కావాలనుకున్నట్లయితే పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ది బాడీ గురించి మాట్లాడినా కానీ ఈవెన్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడినా కానీ కంప్లీట్గా న్యూ బాడీ న్యూ ప్లాట్ఫామ్ అనమాట. ఓల్డ్ ప్లాట్ఫామ్స్ తీసుకున్నది లేదు. ఎందుకంటే ఇంత వీల్ బేస్ ఏదైతే ఉందో XUV 700కి లేదు, స్కార్పియో ఎన్కి లేదు, ఓల్డ్ థార్కి ఇంకా తక్కువ ఉంటుంది. సో చాసిస్ అనేది ప్లాట్ఫామ్ అనేది న్యూ ప్లాట్ఫాము. ఈవెన్ మనకు బాడీ అయినా కానీ ఎవ్రీథింగ్ న్యూ అనమాట. సో కొత్తగా డిజైన్ అయిందనమాట. రూఫ్ అనేది కొంచెం చూడడానికి ఎట్లా ఉందంటే ఇక్కడ నుంచి ఇట్లా 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 చిన్నగా పైకి వెళ్ళింది అనమాట. ఒక సైడ్ ఒకే హైట్లో ఇచ్చి ఉంటే ఇంకా క్రేజీ ఉండేది. ఎట్లా అంటే జస్ట్ లైక్ జీప్ ర్యాంగ్లర్ ఉంది కదా దానిలాగా ఉండేది. ఇక్కడ చూడండి ఒక లైన్ క్రియేట్ చేశారు చూసారా, ఈ లైన్ లాగానే ఉంటే బాగుండు. బట్ ఇక్కడ కొంచెం హైట్ వచ్చింది, బొలెరో ఇవి ఉంటాయి కదా అట్లా అనిపిస్తుంది కొంచెం చూడడానికి. బట్ ఈవెన్ కేస్ మీరు బ్లాక్ కలర్ కనుక తీసుకున్నట్లయితే మీకు అది ఏర్పడదు. వేరే కలర్స్ కనుక తీసుకుంటే లైక్ వైట్, రెడ్ ఇట్లాంటి కలర్స్ తీసుకుంటే బ్లాక్ రూఫ్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మీకు అట్లా కనిపిస్తుంది. కానీ ఇది బ్లాక్ కార్ కాబట్టి అట్లా అయితే లుక్ అయితే అస్సలు అనిపించట్లేదు అనమాట. సో ఇంకా సేఫ్టీ వైజ్ గురించి మాట్లాడితే తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ మహీంద్రా అంటే తెలుసు కదా, రీసెంట్గా వస్తున్న కార్లన్నీ ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. అండ్ దట్టు ఓల్డ్ థార్ అనేది 4 స్టార్స్ స్కోర్ చేసింది. ఇది ఈజీగా 5 స్టార్స్ అనేది స్కోర్ చేస్తుంది అనమాట. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మీరు టాప్ ఎండ్ తీసుకున్నా బేసిక్ తీసుకున్నా కానీ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ABS, EBD, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, హై స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఇలాంటి ఫీచర్స్ అనేవి చాలా మంచి మంచి ఫీచర్స్ అనేవి ఈ కార్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇదన్నమాట గైస్ ఓవరాల్గా చూస్తే మహీంద్రా థార్ రాక్స్ MX-5 వేరియంట్ ఫుల్ వాక్ అరౌండ్ వీడియో. సో మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఇచ్చినానే అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిమైనింగ్ ఏవైతే వేరియంట్స్ ఉన్నాయో అన్ని వేరియంట్స్ యొక్క వీడియోస్, టెస్ట్ డ్రైవ్ వీడియోస్, ఈవెన్ ఆఫ్ రోడింగ్ వీడియో కూడా త్వరలోనే మేము ముందుకైతే వస్తూనే ఉంటాయి. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.